హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీని అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా బీరకాయతో కలిపి చేశారంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఈ కర్రీకి ముందుగా లేతగా ఉన్న బీరకాయలని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే మనం బీరకాయలని కట్ చేసేటప్పుడు కొన్ని చేదుగా ఉంటాయండి. సో ఒకసారి మనం చెక్ చేసుకున్నాక కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడాక సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ ముక్కల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి ఉప్పు కారాన్ని బీరకాయ ముక్కలకి పట్టేలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక 5-6 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి. మూత తీసాక ఒకవేళ మీకు అడుగు మాడినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోయాక మాత్రమే 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇలా బౌల్లో వేసుకొని యాడ్ చేయాలండి. డైరెక్ట్గా కర్రీలో వేసేసారంటే బై ఛాన్స్ ఎగ్ పాడైపోయి ఉంటే కర్రీ మొత్తం పాడైపోతుంది కదా. ఇలా మీకు కావలసిన ఎగ్స్ని వేసాక డైరెక్ట్గా మూత పెట్టేయాలండి. అస్సలు కదపకూడదు. వెంటనే కదిపితే నీచు వాసన వస్తుంది. ఒక 3-4 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఎగ్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మీకు కావాలంటే స్క్రాంబుల్ చేసుకోవచ్చు. అలా చేస్తే నీచు వాసన రాదన్నమాట. నేను పెద్ద ముక్కలుగానే ఉంచేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా బీరకాయ ఎగ్ కర్రీని తయారు చేసేసుకున్నామో. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.